హాయ్ వ్యూయర్స్, మనం ఈరోజు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కాలము మరియు పని టైం అండ్ వర్క్ని డిస్కస్ చేద్దాం. ఇది ఏంటంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఫ్రీక్వెంట్గా అడిగే టాపిక్ కాబట్టి దీన్ని కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఇందులో మనం ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో ఫస్ట్ అవి చూద్దాం. సో ఆ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో మనకు ఒక ఐడియా వచ్చిన తర్వాత ఈచ్ మోడల్ని ఎన్ని మెథడ్స్లో చేయొచ్చు, ఏ మెథడ్లో చేస్తే మనకు ఎగ్జామ్లో తక్కువ టైం పడుతుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఫైన్. సో మొదటగా కాలము మరియు పని, టైం అండ్ వర్క్. సో ఇందులో ఫస్ట్ బేసిక్ మోడల్ ఎలా ఉంటుందంటే ఏ ఒక పనిని 10 రోజుల్లో చేస్తున్నాడు, బి అదే పనిని 12 రోజుల్లో చేస్తున్నాడు, ఏ అండ్ బి, ఏ మరియు బి ఇద్దరు కలిపి అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు. లేకుంటే ఏ అనేవాడు ఒక పనిని 7 రోజుల్లో చేస్తున్నాడు, బి అనేవాడు అదే పనిని 8 రోజుల్లో చేస్తున్నాడు, సి అనేవాడు అదే పనిని 10 రోజుల్లో చేస్తున్నాడు, ఏబిసి ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో అదే పనిని చేస్తారు. అంటే ఒక్కొక్కరు ఇండివిజువల్గా ఎన్ని డేస్లో చేస్తున్నారు, సో అందరూ కలిపి ఎన్ని రోజుల్లో చేస్తున్నారు, ఇలాంటిది ఒకటి. లేకుంటే ఇద్దరు ముగ్గురిని కంబైన్ చేసి అడుగుతుంటాడు. ఎలా అంటే ఏ అండ్ బి కలిపి ఇన్ని రోజుల్లో చేస్తున్నారు, ఏదో సమ్ 15 రోజులు. అదే బి అండ్ సి కలిపి సమ్ 10 రోజుల్లో చేస్తున్నారు. అదే సి అండ్ ఏ కలిపి వాళ్ళు ఒక 12 రోజుల్లో చేస్తున్నారు. సో ఇందులో కూడా ఏబిసి కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు. లేకుంటే ఓన్లీ ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు, బి ఒక్కడు ఎన్ని డేస్లో చేస్తాడు, లేకుంటే సి ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడు. ఇలా వాడు అడిగితే ఏబిసి మొత్తం అడగొచ్చు, లేకుంటే ఇండివిజువల్గా ఏకి ఎంత టైం పడుతుంది, బీకి ఎంత టైం పడుతుంది, సికి ఎంత టైం పడుతుంది అది కూడా అడగొచ్చు. ఇదేంటంటే ఇప్పుడు చూసిన అన్ని కేసులు ఏంటంటే అందరూ కలిపి వర్క్ చేస్తున్నారు. కొన్ని కేసులు ఎలా ఉంటుందంటే ఏ అనేవాడు ఒక 10 రోజుల్లో పని చేస్తాడు అనుకుందాం, 10 రోజుల్లో మొత్తం పని కంప్లీట్ చేస్తాడు. బి అనేవాడు లెట్సే ఒక 20 రోజుల్లో మొత్తం పని కంప్లీట్ చేస్తున్నాడు. సో కొన్ని క్వశ్చన్స్లో ఈ మోడల్లో ఎలా ఇస్తాడంటే ఏ అనేవాడు ఒక 3 రోజులు పని చేసి వదిలేసి వెళ్ళిపోయాడు, తర్వాత మిగతా వర్క్ మొత్తం బి ఎన్ని డేస్లో చేస్తాడు. లేకుంటే ఏ అండ్ బి ఇద్దరు కలిపి ఒక 4 డేస్ ఆర్ 4 రోజులు కలిపి వర్క్ చేశారు. తర్వాత రిమైనింగ్ వర్క్ని ఒకవేళ ఏ వదిలేసి వెళ్ళిపోతే బి అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు, లేకుంటే బి అనేవాడు వెళ్ళిపోతే ఏ అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడు. అంటే వర్క్ అనేది మొత్తం ఒకడు లేకుండా ఇద్దరు కంప్లీట్గా చేయరు. సో కొంతవరకు ఐదర్ కలిసి చేయొచ్చు, లేకుంటే కొన్ని రోజుల వరకు ఒకడే చేస్తాడు, మిగతా వర్క్ మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని డేస్లో చేస్తారు అనేది అడుగుతాడు. సో ఇందులో ఏంటంటే కొంతమంది వెళ్ళిపోవడం మధ్యలోనే, లేకుంటే ఇంకా కొత్త మంది యాడ్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో అలా ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం తర్వాత. సో తర్వాత ఎలా ఆడుతున్నంటే ఏ అనేవాడు ఫస్ట్ రోజు పని చేస్తాడు, అదే రెండవ రోజు బి అనేవాడు పని చేస్తాడు, మళ్ళీ 3వ రోజు ఎవరు చేస్తారు, మళ్ళీ ఏ చేస్తాడు, మళ్ళీ 4వ రోజు మళ్ళీ బి చేస్తాడు. ఇలా ఏంటంటే వర్క్ అనేది ఒకరు కాకుండా ఇద్దరు కంటిన్యూస్గా చేయకుండా మొదటి రోజు ఏ, తర్వాత రోజు బి, 3వ రోజు ఏ, 4వ రోజు బి, ఇలా ఏంటంటే ఆల్టర్నేట్గా చేస్తూ ఉంటారు ఒకరి తర్వాత ఒకరు. సో ఇలా ఆల్టర్నేట్గా వర్క్ చేస్తున్నప్పుడు ఎంత టైం పడుతుంది, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి వస్తుంటాయి. సో ఇవే కాకుండా సో మనకి ఇంకా ఎలా అడుగుతారంటే సామర్థ్యాల మీద అడుగుతాడు. సో ఈ సామర్థ్యం అంటే నథింగ్ బట్ మన ఎఫిషియన్సీ. సో అందరి సామర్థ్యాలు ఒకేలా ఉండవు. సో కొంతమంది సామర్థ్యం ఎక్కువ ఉంటుంది, కొంతమంది సామర్థ్యం తక్కువ ఉంటుంది. సామర్థ్యం ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువ టైం తీసుకుంటారు, సామర్థ్యం తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు. సో మనం ఏంటంటే సామర్థ్యం అనేది మనం స్పష్టంగా ఏం రాయాలంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కాలం అని రాస్తాం. అంటే సామర్థ్యం ఎక్కువ ఉంటే కాలం తక్కువ పడుతుంది, సామర్థ్యం తక్కువ ఉంటే కాలం అనేది ఎక్కువ పడుతుంది. సో ఈ సామర్థ్యాల నిష్పత్తి మీద కూడా మనకు ప్రశ్నలు ఉంటాయి. అంటే ఏ అండ్ బి ఇద్దరికి సామర్థ్యాల నిష్పత్తి వచ్చేసి వాడు 1:4 అని ఇస్తాడు. తర్వాత ఏ అనేవాడు అదే పనిని 18 రోజుల్లో చేస్తున్నాడు, ఏ అండ్ బి ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు, లేకుంటే బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు. సో ఇలా సామర్థ్యం మీద ప్రశ్నలు మనకు రావడానికి
అవకాశం ఉంది. సో ఇవి చూద్దాం. దీని తర్వాత ఎలా అడుగుతాడంటే పైప్స్ మీద అడుగుతుంటాడు. సో పైప్లు ఆర్ గొట్టాలు అండ్ ట్యాంక్స్ మీద ఉంటాయి. సో ట్యాంక్ అంటే మనకు నీటి తొట్టి. సో ఈ నీటి తొట్టిలో ఎలా ఉంటుండే అంటే ఇప్పుడు ఒక ట్యాంకులో వాటర్ ఉన్నాయనుకోండి. సో దాన్ని 2 ట్యాప్స్ ఆర్ 2 పైపులు ఫిల్ చేస్తున్నాయి. సో అల్టిమేట్గా ఏమవుతుంది, రిజల్ట్ కంప్లీట్గా నిండిపోతుంది. ఇదే ట్యాంక్కి సో కింద 2 పైపులు ఖాళీ చేస్తున్నాయి అనుకున్నాం. అప్పుడు అల్టిమేట్ రిజల్ట్ ఏముంటుంది, మొత్తానికి అది ఖాళీ అవుతుంది. సో ఇది కాకుండా ఇంకో కేసు ఉంటుంది, థర్డ్ కేసు. ఆ థర్డ్ కేసు ఏంటంటే ఒక పైప్ ఫిల్ చేస్తుంటుంది, ఇంకో పైప్ ఎంటీ చేస్తుంటుంది. సో ఇలా ఒకటి ఫిల్ చేసుకుంటూ ఒకటి ఖాళీ చేసుకుంటూ ఉంటే సో అలాంటప్పుడు మనకు అల్టిమేట్గా ఏమవుతుంది అంటే మొత్తానికి ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుందా లేకుంటే అది ఎంటీ అవుతుందా. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ప్రతి ఒక్క మోడల్ని విశ్లేషించుకుంటూ చూద్దాం. సో మొదటగా మనం చూసుకుంటే ఫస్ట్ మోడల్లో ఎలా ఉంటుందంటే మనం ఇప్పుడే చెప్పినట్టు ఏ ఒక పనిని 10 రోజుల్లో చేస్తున్నాడు, బి అనేవాడు అదే పనిని 15 రోజుల్లో చేస్తున్నాడు. సో ఏ అండ్ బి ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారని ప్రశ్నలు ఉంటాయి. సో ఇలాంటి ప్రశ్నలు ఏంటంటే మనకు 2 మెథడ్స్లో చేయొచ్చు. సో ఆ 2 మెథడ్స్ ఏందనేది మనం ఇప్పుడు చూద్దాం. సో 2 ఆర్ మీరు చెప్పుకుంటే ఇంకా 3 మెథడ్స్లో కూడా చెప్పొచ్చు. సో మొదటగా ఏంటంటే మనం యూనిట్ వర్క్ మెథడ్ అని ఉంటుంది. సో ఈ యూనిట్ వర్క్ మెథడ్లో ఏంటంటే మనం ఏదైతే టోటల్ పని ఉందో సో ఆ పనిని ఏంటంటే మనం ఒక యూనిట్గా తీసుకుంటాం. సో మొత్తం పని ఎంతైతే ఉందో ఆ మొత్తం పనిని ఒక యూనిట్గా తీసుకొని దానికి కరస్పాండింగ్లీ మనం క్వశ్చన్స్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఏ 10 రోజుల్లో పని చేస్తున్నాడు అని చెప్పారు అంటే ఏ 10 రోజుల్లో ఒక పనిని చేస్తున్నాడంటే ఏ 10 రోజుల్లో అతను చేసేది ఒక యూనిట్ పని చేస్తున్నట్టు. సో మనం దీన్ని ఎలా చేస్తామంటే 10 రోజుల్లో ఒక యూనిట్ పని అయిపోయింది. సో యూనిట్ని యూ అని రాద్దాం. సో అదే ఏ ఒక రోజులో ఎంత చేస్తాడు, ఎంత అంటే 1/10 యూనిట్ల పని చేస్తాడు. తర్వాత మనం బిని చూసుకుందాం. సో బి అనేవాడు 15 రోజుల్లో పని కంప్లీట్ చేస్తాడంటే 15 రోజుల్లో 1 యూనిట్ చేస్తాడని. సో 15 రోజుల్లో 1 యూనిట్ చేసినప్పుడు ఒక రోజులో ఎంత చేస్తాడు, 1/15 యూనిట్లు చేస్తాడు. సో అంటే ఏ ఒక రోజుకి 1/10 యూనిట్లు, బి ఒక రోజుకి 1/15 యూనిట్లు చేసినప్పుడు ఏ అండ్ బి ఇద్దరూ కలిపి ఒక రోజులో ఎంత చేస్తారు, 1/10 ప్లస్ 1/15. సో ఈ రెండిటికి కనిష్ట సామాన్య గుణిజం ఆర్ కసాగు తీసుకుంటే మనకు 60 వస్తుంది. మనకు పైన 10 6 60 ప్లస్ 15 ఉంది కాబట్టి 15 4 60. సో మనకు 10/60 లేకుంటే 1/6 వస్తుంది. మీకు ఫైనల్గా 1/6 వచ్చిందంటే ఇది ఏ అండ్ బి ఒక రోజులో చేసే పని. మనకు ఏ అండ్ బి కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు అని అంటే మీరు డైరెక్ట్గా మనకు ఈ కింద ఏముందో ఆ 6 రోజుల్ని డైరెక్ట్గా రాసేయచ్చు. సో దీని మీద మనం కొన్ని వేరే కూడా చూద్దాం. ఎలా అంటే ఇప్పుడు నేను ఒకవేళ ఏ అనే అతన్ని 1/15 అని ఇచ్చా. దాని మీనింగ్ ఏంటంటే మీరు 2 రకాలుగా తీసుకోవచ్చు. ఐదర్ మీరు తీసుకుంటే ఏ ఒకరోజు పని అనైనా తీసుకోవచ్చు, లేకుంటే ఏ ఆ పైన ఉంది కదా దాన్ని ఒక యూనిట్ పనిని కింద ఉండేది అనేది రోజుల్ని ఇండికేట్ చేస్తుంది, 15 రోజుల్లో చేస్తాడు. సో ఇలా 2 రకాలుగా తీసుకోవచ్చు. మీరు ఒక రోజు పనిలాగా తీసుకోవచ్చు, లేకుంటే ఒక యూనిట్ పనిని 15 రోజుల్లో తీసుకోవడం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బి అనే అతన్ని 2/17 ఇచ్చాను. దీన్ని ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే మార్చుకోండి. ఎలా అంటే 1/17/2 అని మార్చండి. సో దీని తర్వాత దీన్ని కూడా మీరు ఏమని తీసుకోవచ్చు, బి ఒకరోజు పని అనైనా తీసుకోవచ్చు, లేకుంటే బి ఆ 1 యూనిట్ పని అని రాసే బదులు ఒక పనిని అతను 17/2 రోజుల్లో చేస్తాడనైనా తీసుకోవచ్చు. ఇదేంటంటే మీకు క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు ప్రశ్నలో చూసుకున్నట్టయితే ఇక్కడ మెథడ్లో ఈవెన్ అది మనకు ఈజీగా ఉన్నా కానీ
మనం మొదట ఏది కనిపెట్టాలి, తర్వాత బీది కనిపెట్టాలి, తర్వాత ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తున్నారంటే ఇందులో ఏంటంటే కొంచెం నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. మనకి ఎగ్జామ్లో ఏంటంటే అల్టిమేట్గా ఇంత టైం ఉండదు కాబట్టి మనం ఆల్వేస్ టైంని తక్కువ చేసుకోవడానికి చూడాలి, అంటే తక్కువ టైంలో సాల్వ్ చేయడానికి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఏ 10 రోజులు, బి 15 రోజులు అని ఉంది కదా. సో దీనికి మామూలుగా అయితే ఏం చేయొచ్చు అంటే మనం ఈ కేసులో టోటల్ వర్క్ అనేది ఒక యూనిట్గా తీసుకున్నాం, అది ఒక మెథడ్. సో ఇంకో మెథడ్లో ఏంటంటే ఆ టోటల్ వర్క్ని ఈ రెండిటి కసాగు తీసుకోవాలి. ఏ రెండిటి కసాగు? ఈ రోజులు ఏదైతే ఇచ్చాడో ఆ రెండిటి కసాగు. అంటే ఇప్పుడు ఏది 10, 15 ఉందా, సో ఈ 10కి 15కు కసాగు చేసుకుంటే మనకు 30 వస్తుంది. సో ఆ 30 యూనిట్ల అనేది టోటల్ వర్క్గా తీసుకోండి, లేకుంటే మొత్తం పని. ఇప్పుడు ఏ 10 రోజుల్లో 30 యూనిట్లు చేస్తాడు. సో ఏ 10 రోజుల్లో 30 యూనిట్లు చేస్తాడంటే ఏ ఒక రోజులో ఎంత చేస్తాడు? 3 యూనిట్లు చేస్తాడు. తర్వాత బీది చూసుకుంటే బి 15 రోజుల్లో 30 యూనిట్లు చేస్తున్నాడు. 15 రోజుల్లో 30 యూనిట్లు అంటే ఒక రోజులో ఎంత చేస్తాడు తను? 2 యూనిట్లు చేస్తాడు. అంటే ఏ అండ్ బి ఇద్దరు కలిపి ఎంత చేస్తున్నారు? ఒక రోజులో 5 యూనిట్ల పని చేస్తున్నారు. సో ఏ అండ్ బి ఇద్దరు కలిపి 5 యూనిట్ల పని చేస్తున్నప్పుడు మనకు 30 యూనిట్లకి ఎంత టైం పడుతుంది? ఒక రోజులో 5 యూనిట్లు, 30 యూనిట్లకి ఎంత టైం పడుతుంది? 30/5 6 రోజులు పడుతుంది. ఇది మనం ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే మనం ఇంత రాయమండి. ఇంత రాయకుండా ఏంటంటే సింపుల్గా ఏ 10 రోజులు, బి 15 రోజులని రాసి ఈ రెండిటి కసాగు ఎంతైతే ఉందో అది ఇక్కడ అంటే 30 తీసుకొని, సో 10 రోజులు ఇది 30 అనగానే ఇక్కడ 3 వేసుకోండి. 15 రోజులు 30 యూనిట్లు అంటే 2 వేసుకోండి. సో ఈ రెండు కలిపితే మనకు 5 యూనిట్లు. సో మనకు 30 యూనిట్లు కావాలి అంటే ఎంత అంటే డైరెక్ట్గా 30/5 6 రోజులు అని ఒకేసారి రాయొచ్చు. ఇది ఒక మెథడ్. తర్వాత ఇది ఏంటంటే ఈ మెథడ్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే ఇది చాలా క్వశ్చన్స్కి ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అండ్ తర్వాత ఏంటంటే ఏ అనేవాడు 10 రోజుల్లో చేస్తున్నాడు, బి అనేవాడు 15. ఇద్దరు కలిపి ఎన్ని రోజులు అంటే ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏదంటే ఏకి m రోజులు పట్టి అదే పని చేయడానికి బికి n రోజులు పడితే ఏ అండ్ బి ఇద్దరికి కలిపి mn/m+n రోజులు పడుతుంది. ఈ ఫార్ములాలో ఏంటంటే మనకు చాలా వరకు క్వశ్చన్స్ డైరెక్ట్గా ఆన్సర్స్ వస్తాయి. బట్ ఏంటంటే అన్ని క్వశ్చన్స్కి అప్లికేబుల్ కాదు కాబట్టి, బట్ ఏదైతే అప్లికేబుల్ ఉందో వాటికి వాడండి. ఇప్పుడు ఏ 8 m డేస్ తర్వాత బి n రోజులు అనగానే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఒకటి 10 రోజులు, ఒకటి 15 రోజులు కదా. ఫార్ములాలో మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే 10 × 15/10 + 15. సో ఇది చేస్తే మనకు 150/25 వస్తుంది. అది మనం ఇంకా సింప్లిఫై చేస్తే 6 రోజులు వస్తుంది. అది సో ఇలా మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. సో ఈ 3 మెథడ్స్లో మనకు ఎగ్జామ్లో ఏదైతే ఈజీ అనిపిస్తుందో దానికి వెళ్ళండి. మీరు ప్రాక్టీస్ చేసే అప్పుడే ఏంటంటే ఏది ఈజీగా ఉంటుందని మీకే ఒక ప్రాక్టీస్ చేస్తే మీకే ఐడియా వస్తుంది. దాన్ని బట్టి యూ కెన్ గో త్రూ ఇట్. ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఒక పని ఏకి 1/3 వంతు పని ఉందనుకోండి. 1/3 వంతు పని చేయడానికి ఒక 4 రోజులు పట్టింది అనుకుందాం. సో ఏకి మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? సింపుల్గా చూస్తే 3 × 4 12 రోజులు పడుతుంది. సో ఈ చిన్న కాన్సెప్ట్ బేస్ మీద మనం అండ్ ఇప్పుడు చూసిన దాని బేస్ మీద మనం క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ ఒక పనిలో 1/3 వంతుని 5 రోజుల్లో చేశాడు, 2/5 వంతుని 10 రోజుల్లో చేశాడు. ఇద్దరూ కలిపి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? సో ఇప్పుడు మనం రాసుకుంటే ఏ 1/3 వంతు పని కదా, పనిని ఏంటంటే వర్క్ కాబట్టి W అని తీసుకుందాం. సో మనం ఇప్పటి నుంచి ఎప్పుడైనా పని ఈజ్ నథింగ్ బట్ వర్క్ కాబట్టి సింపుల్గా ఉండడానికి W అని తీసుకుందాం. సో ఏ 1/3 ఆఫ్ ద వర్క్ని 5 డేస్లో చేశాడు ఆర్ 5 రోజుల్లో చేశాడు. సో అప్పుడు మొత్తం వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 3 × 5 15 రోజులు. ఇది ఏకి పట్టిన టైం. సిమిలర్లీ బి 2/5 వంతు పనిని ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? 10 రోజుల్లో చేస్తున్నాడు. సో బికి ఆ మొత్తం
వర్క్ని ఆర్ మొత్తం పని చేయడానికి ఎంత పడుతుంది, 10 × 5/2 ఎంత, 25 రోజులు పడుతుంది. సో ఏకి 15 రోజులు, బికి 25 రోజులు. వాడు అడుగుతుంది ఏంటిది, ఏ అండ్ బి కలిపి ఎన్ని రోజులు పడుతుంది అని అడుగుతున్నాడు. సో ఇలాంటి దానికి ఆ మెథడ్స్ అనేవి ఆ 3 మెథడ్స్లో ఏదైనా వాడచ్చు. అంటే ఏ ఇది m రోజులు, బి n రోజులు కాబట్టి. సో దీనిలో ఆ 3 మెథడ్స్లో ఈజియెస్ట్ ఏంటంటే ఆ ఫార్ములా mn/m+n రోజులు ఉంది కదా, దానిలో చూసుకుంటే 15 × 25/15 + 25. ఈ పైన దాన్ని మల్టిప్లై చేయకండి, ఎందుకంటే మల్టిప్లై చేస్తే మనకు పెద్దగా వస్తుంది. 15 × 25/40, 5 3s and 5 8s. సో మనకు 75/8 వస్తుంది. దీన్ని మనం మిశ్రమ భిన్నంగా రాసుకుంటే 8 ఇక్కడ 75 కదా, 8 9 72, 3 మిగులుతుంది. సో 9 3/8 రోజుల్లో వాళ్ళు కంప్లీట్ చేస్తారు. అంటే ఆప్షన్ బి అనేది రైట్. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొదటగా మనం మొత్తం పని చేయడానికి ఏకి ఎన్ని రోజులు పట్టింది, బికి ఎన్ని రోజులు పట్టింది, తర్వాత ఏ అండ్ బి కలిపి ఎన్ని రోజులు పట్టింది అనేది మనం చేస్తున్నాం. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. మీరు చేస్తున్నప్పుడు కొంచెం ఫాస్ట్గా చేస్తే చాలు. తర్వాత ఈ క్వశ్చన్కి వేరే 2 మెథడ్స్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫార్ములా కాకుండా మనం 2 మెథడ్ డిస్కస్ చేసాం, అది కూడా చేయొచ్చు. బట్ అవి టైం టేకింగ్ కాబట్టి మనం ఈ మెథడ్లో వెళ్తున్నాం. తర్వాత ఇప్పుడు రోజుకి 10 గంటల చొప్పున ఒక అతను ఏ 15 రోజుల్లో పూర్తి చేయగలడు, అదే పనిని బి 12 గంటల చొప్పున 10 రోజుల్లో పూర్తి చేయగలడు. సో ఏ అండ్ బి ఇద్దరు కలిపి 8 గంటల చొప్పున పని చేసినట్టయితే ఆ పనిని మొత్తం ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు. ఈ ప్రశ్నని మనం ఎలా చేద్దామంటే, ఏ 10 గంటల చొప్పున ఒక పనిని 15 రోజుల్లో చేస్తున్నాడు అంటే ఏకి మొత్తం పట్టిన గంటలు ఎన్ని, రోజుకి 10 గంటలు 15 రోజులు కదా. సో 15 రోజులు × 10 గంటలు వేస్తే మనకు మొత్తం 150 గంటలు వస్తుంది. అదే మనం బీది చూసుకుందాం. బి ఎంత, ఎన్ని రోజులు చేస్తున్నాడు, 10 రోజులు × రోజుకి ఎన్ని గంటలు, 12 గంటలు. సో గంటలు పర్ రోజు వేసుకుంటే మనకు ఎంత వస్తుంది, ఇక్కడ 10 × 12 అంటే 120 గంటలు. సో 12 గంటలు పర్ రోజు, ఇక్కడ 10 గంటలు పర్ రోజు. సో ఇప్పుడు ఏకి 150 గంటలు పట్టింది, బికి 120 గంటలు పట్టింది. సో వాడేమాడుతున్నాడంటే, ఇద్దరూ కలిపి చేస్తే 8 గంటలు చొప్పున చేస్తే ఎన్ని రోజుల్లో అయిపోతుంది అన్నాడు. మనం ఏంటంటే వీళ్ళిద్దరు చేస్తే టోటల్ ఎన్ని గంటలు పడుతుందో చేద్దాం, తర్వాత దాన్ని బట్టి మనకు రోజులు వస్తాయి. ఇప్పుడు ఏ అండ్ బి కలిపి ఎన్ని రోజుల్లో ఆర్ ఎన్ని గంటల్లో చేయాలంటే మనకు ఫార్ములా వేసేయచ్చు, mn/m+n అంటే 150 × 120 150 + 120. సో ఇది మనం రాసుకుంటే 150 × 120/270 అంటే 0 0 పోతుంది. తర్వాత 3 4s and 3 9s, తర్వాత 3 3s and 3 50s. సో మనకు 200/3 గంటలు వస్తుంది. సో వాడేమడుతున్నాడు, రోజుకి 8 గంటల చొప్పున వాడు పని చేశాడు అంటే ఒక రోజుకి ఎంత చేస్తున్నాడు అతను పని, 8 గంటల చొప్పున చేస్తున్నాడు. సో ఇలా చేస్తున్నప్పుడు మనకు 200/3 గంటలు అనేది మొత్తం పట్టడానికి పట్టిన టైం. సో ఇది రోజుకి 8 గంటలు చేస్తున్నాడు, మొత్తానికి ఎంత టైం పడుతుందంటే సింపుల్గా ఏం చేస్తారంటే 200/3 గంటలు. ఈ 203 అనేది ఏంటిది, మొత్తం పని చేయడానికి పట్టిన గంటలు బై అతను చేస్తుంది ఏంటిది 8 గంటలు పర్ రోజు. సో ఇది మీరు సింపుల్గా సింప్లిఫై చేస్తే గంటలు ఎలాగ పోతాయి. సో 200/3 × 8. సో 8 1 8 25 కాబట్టి 25/3 అంటే 8 1/3 రోజులు వస్తుంది. సో అది ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా సాల్వ్ చేసే దానిలో అయితే ఇక్కడ వరకు ఆపేయచ్చు 200/3 దగ్గర. బట్ ఇక్కడ ఏంటంటే 8 గంటల చొప్పున పని చేస్తే ఎన్ని రోజులు పడతాయి అంటున్నాడు కాబట్టి ఒక స్టెప్ ఎక్స్ట్రా. ఎట్లా అంటే 200/3/8. సో మనకి 8 1/3 అంటే సెకండ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. అది తర్వాత ఏ 15 రోజుల్లో ఏ ఒక పనిని 15 రోజుల్లో బి ఒక పనిని 20 రోజుల్లో చేస్తున్నాడు. సో వారిద్దరూ కలిపి 4 రోజులు పని చేస్తే ఇంకా ఎంత పని మిగిలి ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ కూడా ఏంటంటే ఇంతకుముందు చేసిన దానిలాగానే, బట్ ఏంటంటే కొంచెం చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ ఏమున్నాయి అనేది చూద్దాం.
సో ఏ ఒక పనిని 15 రోజుల్లో చేస్తా అన్నాడు. సో అంటే సో ఏ 15 రోజుల్లో మొత్తం పని అంటే మనం ఏమనుకున్నాం, ఇంతకుముందు 1 యూనిట్ అనుకున్నాం. సో అంటే ఒక రోజులో ఎంత చేస్తాడు అతను, 1/15 యూనిట్లు చేస్తాడు. సో అదేవిధంగా బి ఒక రోజులో ఎంత చేస్తాడు, 1/20 యూనిట్లు చేస్తాడు. ఇప్పుడు ఏ అండ్ బి ఇద్దరు కలిపి ఒక రోజులో ఎంత చేస్తారు పని, 1/15 + 1/20. ఈ రెండింటికి మనం కసాగు చూసుకుంటే 60 వస్తుంది. సో మనకు పైన ఏమొస్తుంది, 15 అంటే 15 × 60, 20 అంటే 3. సో మనకు వచ్చేసి 7/60 వస్తుంది. సో 7/60 యూనిట్లు వాళ్ళు ఒక రోజులో చేస్తారు. సో వాళ్ళు ఏమంటున్నాడు, 4 రోజులు పనిచేస్తే ఇంకా ఎంత మిగిలింది అన్నాడు. సో 4 రోజులు పనిచేశారంటే ఒక రోజుకి 7/60, 4 రోజులు అంటే 4 × 7/60. సో మీరు ఇది చేస్తే ఎంత వస్తుంది, 7/15 యూనిట్లు వస్తుంది. సో 7/15 యూనిట్ల పని మనకు అయిపోయింది. బట్ మనం సింపుల్గా మొత్తం పని అంటే ఎప్పుడైనా ఏమని తీసుకుంటాం, 1 యూనిట్ అని తీసుకోండి. సో మొత్తం పని 1 యూనిట్ తీసుకుంటే 7/15 యూనిట్లు ఆల్రెడీ అయిపోయింది. అప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1 - 7/15 యూనిట్లు మిగిలి ఉంటుంది. అంటే ఎంత, 8/15 యూనిట్లు. అంటే ఇందులో 2 క్వశ్చన్స్కి స్కోప్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎంత పని అయిపోయిందని అడిగితే 7/15 చేయండి, ఎంత పని మిగిలి ఉంది అంటే 8/15 యూనిట్లు చేయండి. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మీరు వేరే ఎఫిషియన్సీలో చేయొచ్చు, లేకుంటే ఇంకా మెథడ్లో కూడా చేయొచ్చు. అది ఎలా అనేది చూద్దాం. సో ఇదే క్వశ్చన్లో ఏ 10 రోజులు, తర్వాత ఏ 15 రోజులు, బి 20 రోజులు కదా చూద్దాం. సో ఏ 15 రోజులు, బి 20 రోజుల్లో చేస్తారు కదా. ఇంతకుముందు దానిలో మొత్తం పనిని 1 యూనిట్ అనుకుందాం. ఇప్పుడు ఏంటంటే మొత్తం పనిని మనం రెండో మెథడ్లో చూసినట్టు ఏమనుకుందాం అంటే ఆ రెండింటి కసాగు అనుకుందాం. అంటే 15, 20 ఉంది కదా, ఈ రెండింటి కసాగు తీసుకోండి. సో 15కు 60, 20కి రెండింటి కసాగు ఎంత, 60 కదా. సో 60 యూనిట్లు అనేది మొత్తం పని. సో ఇతను 15 రోజుల్లో 60 యూనిట్లు చేస్తున్నా అంటే ఒక రోజులో ఎంత చేస్తాడు, 4 యూనిట్లు కదా. ఆ 4 యూనిట్లు ఇక్కడ రాసుకోండి. ఇతను 20 రోజుల్లో 60 యూనిట్లు చేస్తున్నాడంటే సో ఒక రోజులో ఎంత చేస్తాడు, 3 యూనిట్లు చేస్తాడు. సో ఈ రెండింటిని బట్టి సో మనం ఏంటంటే మొత్తం అంటే ఒక రోజులో 4 యూనిట్లు, ఒక రోజులో 3 యూనిట్లు అంటే ఒక రోజులో ఎంత పని అయిపోతుంది, 4 + 3 7 యూనిట్లు అవుతుంది. మనకు మొత్తం వాళ్ళు ఎన్ని రోజులు పనిచేశారు, 4 రోజులు పనిచేశారు. 4 రోజులు అంటే 4 × 7 28 యూనిట్లు పని అయిపోయింది. సో మనకు కానీ వాడు ఎన్ని యూనిట్లు అని అడగట్లా, ఎంత పని అయిపోయింది అంటే వాడు ఫ్రాక్షన్లలో అడుగుతున్నాడు కాబట్టి అప్పుడేందంటే ఎంత పని అయిపోయింది అని అడిగాడు అనుకోండి. సో మనకు అయిపోయిన పని అడిగితే ఏం చేస్తారంటే 28 యూనిట్లు అయిపోయింది కదా, 28 మొత్తం పని 60 అంటే 7/15 యూనిట్లు వస్తుంది. సో ఒకవేళ అతను మిగిలిన పని అడిగాడు అనుకోండి, మిగిలిపోయింది ఎంత, 60 యూనిట్లలో 28 యూనిట్లు అయిపోతే మిగిలిపోయేది 32 యూనిట్లు కదా. సో ఆ 32 యూనిట్లు మొత్తం 60 యూనిట్లు వేస్తే 8/15 ఇలా కూడా చేయొచ్చు. మనకేంటంటే ఎగ్జామ్లో మన కంఫర్ట్ని బట్టి ఆ క్వశ్చన్స్ని మనం చేస్తూ ఉంటాం. సో అది ఏ మెథడ్ చూస్ చేసుకోవాలనేది మీ ఇష్టం. తర్వాత ఇప్పటి వరకు ఏంటంటే మ్యాక్సిమం మనం ఇద్దరిదే చూసాం. సో ఇప్పుడు ఏం చూద్దామంటే ఇద్దరికంటే ఎక్కువ మంది కలిసి పని చేసినప్పుడు సో ఎంత టైం పడుతుంది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇద్దరికన్నా ఎక్కువ పని అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఏ అండ్ బి కలిపి ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు, బి అండ్ సి కలిపి 15 రోజుల్లో, అండ్ సి అండ్ ఏ అని కలిపి 20 రోజుల్లో. సో మొత్తం పని చేయడానికి ఏకి కావాల్సిన దినముల సంఖ్య అన్నాడు. సో ఇలా అడిగినప్పుడు ఏం చేస్తారంటే మనం చూద్దాం. సో ఇలాంటి ప్రశ్నలు చేయడానికి కూడా మనకు మెథడ్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు మొదటిది ఏంటంటే యూనిట్ వర్క్లో ఏంటంటే ఏ 10 రోజుల్లో చేస్తున్నాడు, బి 12 రోజుల్లో చేస్తున్నాడు, అండ్ సి 15 రోజుల్లో చేస్తున్నాడు అనుకుంటే ఇప్పుడు మనం మొదటగా చెప్పినట్టు యూనిట్ వర్క్ చేసామనుకోండి. ఆ యూనిట్ వర్క్లో ఏముంటుంది, యూనిట్ వర్క్లో మనం టోటల్ వర్క్ ఏదైతే ఉందో ఆ టోటల్ వర్క్ని మనం ఒక యూనిట్గా తీసుకుంటాం. అప్పుడు 10 రోజుల్లో 1 యూనిట్ చేస్తున్నాడంటే
ఏ ఒక రోజులో ఎంత చేస్తాడు, 1/10 యూనిట్లు. అదే బి ఒక రోజులో ఎంత చేస్తాడు, 1/12 యూనిట్లు. సి ఒక రోజులో ఎంత చేస్తాడు, 1/15 యూనిట్లు. ఇప్పుడు ఏబిసి ముగ్గురు కలిపి ఒక రోజులో ఎంత చేయాలి, 1/10 ప్లస్ 1/12 ప్లస్ 1/15. ఈ మూడింటి కసాగు చూసుకుంటే మనకు 60 వస్తుంది. మనకు పైన ఎంత వస్తుంది, 6 + 5 + 4 అంటే 15/60 లేకపోతే 1/4. మీకు ఇంతకుముందు చెప్పినట్టు మనకు కింద ఏదైతే ఉందో అదే నెంబర్ ఆఫ్ డేస్ లేకుంటే రోజుల సంఖ్య. సో వాళ్ళు 4 రోజుల్లో చేస్తారు. ఇది ఈ మెథడ్లో కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఈ ఫ్రాక్షన్స్ అంటే ఈ భిన్నాలు ఎక్కువ ఉంటాయి. ఈ భిన్నాలు మీకు కొంచెం బాగా వస్తే ఈ మెథడ్లో డైరెక్ట్గా మొత్తాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది 2 పర్సన్స్కైనా లేకుంటే ముగ్గురికైనా ఎంతమందికైనా ఇది అప్లికబుల్. రిమెంబర్ ఇక్కడ ఒకటి ఏంటంటే మొత్తం వర్క్ని మనం 1 యూనిట్ అని తీసుకొని చేసాం. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మెథడ్లో ఏం చేస్తామో చూద్దాం. నెక్స్ట్ మెథడ్లో ఏంటంటే సెకండ్ చూసినట్టు ఏ 10 రోజులు, బి 12 రోజులు, సి 15 రోజులు కదా. ఇప్పుడు మనం ఏంటంటే మొత్తం వర్క్ని ఈ మూడింటి కసాగు తీసుకుంటాం. ఈ కసాగు ఆఫ్ 10, 12, 15. 10, 12, 15 మూడింటికి కసాగు ఎంత, 30, 60? ఇట్ ఈస్ 60. సో మనం ఏంటంటే 60 యూనిట్లను తీసుకుంటాం. సో 10 రోజులు 60 యూనిట్లు అంటే ఒక రోజు ఎంత, 6 యూనిట్లు. తర్వాత 12 రోజులు 60 యూనిట్లు అంటే ఒక రోజుకి ఎంత, 5 యూనిట్లు. తర్వాత సీజ్ చూసుకుంటే 15 రోజులు 60 యూనిట్లు అంటే ఒక రోజుకి ఎంత, 4 యూనిట్లు. ఇప్పుడు ఏబిసి 3 కలిపితే ఎన్ని యూనిట్లు వస్తాయి, 6 + 5 + 4 అంటే 15 యూనిట్లు వస్తాయి. ఈ 15 యూనిట్లు అనేది ఏంటిది, ఒక్క రోజులో చేసిందే. ఒక్క రోజులో 15 యూనిట్లు అంటే మొత్తం 60 యూనిట్లకు ఎంత టైం పట్టాలి, 60/15 డైరెక్ట్గా 4 యూనిట్లు, 4 డేస్. ఇది 4 రోజులు ఇట్లా. సో అంటే మనం క్వశ్చన్ని బట్టి ఈ మెథడ్ ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద లెందీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో అది ఎలా అనేది మనం చూద్దాం. ఇంతకుముందు చెప్పినట్టు ఇంకో ఫార్ములా కూడా ఉంది కదా, ఆ ఫార్ములా ఏందో చూద్దాం. ఈ ఫార్ములా ఏంటంటే ఏ ఎక్స్ రోజులు, బి వై రోజులు, సి జెడ్ రోజులు అయిందనుకోండి. ఏబిసి ముగ్గురు కలిపి ఎన్ని రోజులు పడుతుందంటే XYZ/XY + YZ + ZX రోజులు పడుతుంది. ఇది డైరెక్ట్ ఫార్ములా. ఈ ఫార్ములా ఏంటంటే అన్ని క్వశ్చన్స్కి అప్లికబుల్ కాదు, ఏదైతే ఇండివిజువల్గా ఇచ్చాడో వాటికైతే అప్లికబుల్. ఇప్పుడు ఈ ప్రశ్నలో చూసుకుంటే ఇది 10, ఇది 12, ఇది 15 కాబట్టి మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే 10 × 12 × 15 /10 × 12 + 12 × 15 + 15 × 10. సో అది మీరు చేసుకుంటే న్యూమరేటర్ని ఏం చేయకండి, పైన ఉన్నదాన్ని ఇది 120 + 180 + 150. సో 10 × 12 × 15 ఈ రెండు కలిపితే 300, ఇది 150 అంటే 450. సో ఈ 0 పోతుంది, 15 ఒకటిలో 15 3లో కాబట్టి 12/3 అంటే 4 రోజులు వస్తుంది. ఇది కూడా చేయొచ్చు. సో ఇట్లా మనకు మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. మనకి ఏది ఎగ్జామ్లో కన్వీనియంట్ అనుకుంటే దానికి వెళ్ళండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఏ అండ్ బి ఒక పని 12 రోజుల్లో, బి అండ్ సి 15 రోజుల్లో, సి అండ్ ఏ 20 రోజుల్లో చేస్తున్నారు. సో ఆ పని చేయడానికి ఏకి కావలసిన దినముల సంఖ్య. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ముందు చెప్పినట్టు సెకండ్ మెథడ్ని ఎక్కువ వాడతామండి. ఏదంటే ఆ కసాగు మెథడ్ ఆర్ ఎల్సిఎం మెథడ్ని ఎక్కువ వాడతాం. సో ఏ అండ్ బి 12 రోజులు, తర్వాత బి అండ్ సి ఎన్ని రోజులు అండి, బి అండ్ సి 15 రోజులు, తర్వాత సి అండ్ ఏ ఎన్ని రోజులు, 20 రోజులు. సో మనం ఆ కసాగు మెథడ్లో ఏం చేస్తాం, ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకుంటాం ఆర్ కసాగు తీసుకుంటాం. సో కసాగు ఆఫ్ 12, 15, 20. సో ఇది ఎంత వస్తుంది, 12, 15, 20 అంటే 60 వస్తుంది. ఆ 60 యూనిట్స్ అనేది మనం మొత్తం పని తీసుకుంటాం. సో మొత్తం పని 60 యూనిట్లు అంటే 12 రోజుల్లో అతను 60 యూనిట్లు చేస్తున్నాడు. సో 12 రోజుల్లో 60 యూనిట్లు చేస్తున్నాడు అంటే ఒక రోజులో ఎంత చేస్తాడు, 5 యూనిట్లు. సో 15 రోజుల్లో
60 యూనిట్లు చేస్తున్నా అంటే ఒక రోజులో ఎంత చేస్తారు? 4 యూనిట్లు. తర్వాత 20 రోజుల్లో 60 యూనిట్లు అంటే ఒక రోజులో ఎంత చేస్తారు? 3 యూనిట్లు. సో కానీ ఇంతకుముందు లాగా కాకుండా ఇక్కడ ఏంటంటే ఇద్దరిని కలిపిచ్చాడు కాబట్టి మనం ఏంటంటే ఇండివిజువల్గా ఏ ఒక్కడికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. సో మనం ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలా రెండు కలిపించినప్పుడు ముందేందంటే మనం ముగ్గురిని ఈ 3 కేసుల్ని కలపాలి. ఈ మూడింటిని కలిపితే మనకు ఎంత వస్తుంది? 2 times a plus b plus c. ఎందుకంటే a plus b plus b plus c plus c plus a అంటే 2 times a plus b plus c ఎంత? 5 plus 4 plus 3 అంటే 9 plus 3 12 యూనిట్స్. అంటే a plus b plus c ఎంత వస్తుంది మనకి? 12/2 6 యూనిట్స్. బట్ మనకు కావాల్సింది ఏంటిది? మనకు కావాల్సింది a. మనకు a ప్లస్ b ప్లస్ c నుంచి నాకు a కావాలి అంటే నేను సింపుల్గా ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? b ప్లస్ cని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే a ప్లస్ b ప్లస్ నుంచి b ప్లస్ c సబ్ట్రాక్ట్ చేస్తేనే మనకు a వస్తుంది. సో b ప్లస్ c ఎంత ఇచ్చాడు అతను? 4 యూనిట్స్ ఇచ్చాడు. సో మనం ఇందులోంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి? a ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్. సో మనకు a ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ అని రాగానే దాని మీనింగ్ ఏంది? a 2 యూనిట్స్ ఒక రోజులో చేస్తాడు. మనకున్న మొత్తం వర్క్ ఎంత? 60 యూనిట్లు. 2 యూనిట్లు ఒక రోజుకి చేస్తే 60 యూనిట్లకు ఎంత టైం పడుతుంది? 60/2 సింపుల్గా 30 రోజులు. సో ఈ 30 రోజులు అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే వాడు ఒకవేళ a ప్లస్ b ప్లస్ c ఎన్ని రోజులు అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు 6 యూనిట్లు చేస్తారు కదా ముగ్గురు కలిపి. సో 60 యూనిట్లు చేయడానికి ఎంత టైం పడుతుంది? 60/6 10 రోజులు పడుతుంది. సో అలా ఎవరిది అడిగితే అలా a ప్లస్ b ప్లస్ c అడిగితే ఇక్కడే ఆపేయచ్చు. బట్ అతను ఏది ఇండివిజువల్గా అడుగుతున్నాడు కాబట్టి మనం ఒక స్టెప్ ఎక్స్ట్రా చేస్తాం. ఏం ఎక్స్ట్రా చేసాం? ఏ అడిగాడు కాబట్టి b ప్లస్ cని సబ్ట్రాక్ట్ చేసాం, ఆర్ తీసేసాం. ఒకవేళ మనకు a ప్లస్ b ప్లస్ c ఇచ్చాడు కదా, మనకు ఒకవేళ వాడు b అడిగాడు అనుకోండి, అప్పుడు దేన్ని తీసేయాలి? అప్పుడు మనం a అండ్ cని తీసివేయాలి. సో అట్లా క్వశ్చన్ని బట్టి మనం దేన్ని యాడ్ చేయాలి లేకుంటే దేన్ని తీసివేయాలని చూస్తుంటాం. తర్వాత ఒక పనిని a 20 రోజుల్లో, b 30 రోజుల్లో మరియు c 12 రోజుల్లో పూర్తి చేయగలరు. a అండ్ b ఆ పనిని ప్రారంభించిన 5 రోజుల తర్వాత వారిరువురు పని మానివేయడం జరిగింది. మిగిలిన ఒంటరిగా c ఎన్ని రోజుల్లో చేయగలడు? దీనికి కూడా మనం ఆ కసాగు మెథడే వాడతామండి. సో రాసుకుంటే ఏం రాస్తారంటే a 20 రోజులు, b 30 రోజులు, c 12 రోజులు అని ఇచ్చాడు. సో మనం ఈ మూడింటికి కసాగు చూసుకుంటే సో ఆ కసాగు ఎంత వస్తుందండి? అది 20కి 30కి 12కి మూడింటికి కసాగు చూసుకుంటే మనకు 60 యూనిట్లు వస్తుంది. ఈ 60 యూనిట్లు అనేది మొత్తం పని ఆర్ టోటల్ వర్క్ వచ్చేసి మనకు 60 యూనిట్లు. సో మనం ఇండివిజువల్గా రాసుకుంటే 20 రోజులు 60 యూనిట్లు కాబట్టి ఒక రోజులో ఎంత చేస్తారండి? 3 యూనిట్లు. అదే బీది చూసుకుంటే 30 రోజుల్లో 60 యూనిట్లు అంటే ఒక రోజులో ఎంత చేస్తారు? 2 యూనిట్లు. ఆ ఒక రోజులో ఎంత చేస్తారనేదే వాళ్ళ ఎఫిషియన్సీ అండి, అది మనం తర్వాత చూద్దాం, ఆ సామర్థ్యం. సో అదే 12 రోజుల్లో 60 యూనిట్లు చేస్తే ఒక రోజులో ఎంత చేస్తారు? 5 యూనిట్లు చేస్తారు. సో ఇప్పుడు వాడు అడిగిన ప్రశ్న చూడండి, ఏ మరియు బి ఆ పనిని ప్రారంభించిన 5 రోజుల తర్వాత వాళ్ళిద్దరు మానివేశారు. మిగిలిన పని ఒంటరిగా సి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇప్పుడు ఏ అండ్ బి కలిపి ఫస్ట్ మనం 5 రోజులు కలిపి చేస్తాడు. మనం ఒక రోజులో ఎంత చేస్తాడో చూద్దాం. సో ఏ 3 యూనిట్లు చేస్తాడు, తర్వాత బి అనేవాడు 2 యూనిట్లు చేస్తాడు. సో అంటే వీళ్ళిద్దరు కలిపి ఒక రోజులో 5 యూనిట్లు చేస్తారు కదా. సో ఒక రోజులో 5 యూనిట్లు చేస్తే 5 రోజుల్లో ఎంత చేస్తారు? 5 × 5 25 యూనిట్లు చేస్తారు. సో మొత్తం 60 యూనిట్లలో 25 యూనిట్లు అయిపోయింది. ఇప్పుడు మిగిలిన పని ఎంత? మిగిలిన పని వచ్చేసి 60లో 25 పోతే మనకు 35 యూనిట్ల పని ఉంటుంది. ఈ 35 యూనిట్ల పని ఎవరు చేయాలి? మనకు సి ఒక్కడే ఒంటరిగా చేయాలి. సో బట్ సి ఒక రోజులో ఎంత చేయగలడు? ఓన్లీ 5 యూనిట్లు చేయగలడు. సి 5 యూనిట్లు చేయగలుగుతాడు. 35 యూనిట్లు చేయడానికి అతనికి ఎంత టైం పడుతుంది? 35/5. సో వచ్చేసి మనకు 7 రోజులు. సో ఇందులో కూడా ఏంటంటే 2 రకాల క్వశ్చన్స్కి స్కోప్ ఉంది. సో 2 రకాల క్వశ్చన్స్కి స్కోప్ ఎలా ఉందంటే, ఇందులో ఏ అండ్ బి కలిపి 5 డేస్ చేశారు కదా.
తర్వాత వాళ్ళు మానేసిన తర్వాత సి ఒక్కడు ఒంటరిగా 7 రోజులు ఎక్స్ట్రా పని చేశాడు. ఇందులో టోటల్గా ఎన్ని డేస్ పట్టిందని అడుగుతాడు వర్క్ కంప్లీట్ కావడానికి. అప్పుడు ఏం చేయాలి, 5 ప్లస్ ఈ 7 రెండు కలిపి 12 రోజులు అని చేయాలి. అదే ఓన్లీ సి ఎన్ని రోజులు చేశాడంటే 7 రోజుల వరకు చేస్తే సరిపోతుంది. తర్వాత ఏ అండ్ బిలు ఒక పనిని వరుసగా 45 మరియు 40 రోజుల్లో చేయగలరు. వారు కలిపి పని చేయడం మొదలుపెట్టిన కొంతకాలానికి ఏ ఆ పనిని వదిలి వెళ్ళాడు. మిగిలిన పని 23 రోజుల్లో బి పూర్తి చేశాడు. అయితే బితో కలిపి ఏ పని చేసిన దినముల సంఖ్య. ఇందులో కూడా మనం ఏం చేస్తామంటే ఇంతకుముందు చూసినట్టే మనం కసాగు మెథడ్లో వెళ్తామండి. సో ఏ 45 రోజులు, తర్వాత బి 40 రోజులు. సో మీరు కసాగు చేయడం మీరు ఇందులో కూడా ఈజీ అండి. ఇప్పుడు 45, 40 ఉంది కదా. సో వాటిని ఏంటంటే మీరు దాన్ని స్ప్లిట్ చేసి రాసుకుంటే 45 ఏమని రాయొచ్చు అంటే 3 స్క్వేర్ ఇంటూ 5 రాయొచ్చు. 9 ఇంటూ 5 45. అదే 14 రాసుకుంటే ఏమని రాయొచ్చు, 2 క్యూబ్ 8 ఇంటూ 5 రాయొచ్చు. సో ఈ రెండింటికి ఎల్సిఎం అంటే మనకు సింపుల్గా మనకు వచ్చేసి ఇట్స్ 2 క్యూబ్ ఇంటూ లేకుంటే ఈ మెథడ్ మీకు ఒకవేళ వద్దు అనుకుంటే సింపుల్గా ఏంటంటే వాటి మల్టిపుల్స్ తీసుకోండి. మల్టిపుల్స్ అంటే వాటి గుణిజాలు. 45, 42 ఉన్నాయి కదా. సో వాటి గుణిజాలు అంటే ఇక్కడ వాల్యూస్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి కష్టం అనిపిస్తే మీకు కసాగు కనిపెట్టడానికి ఈజీ మెథడ్ ఏంటంటే 45, 40 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ రెండింటి నిష్పత్తి తీసుకోండి. నిష్పత్తి ఎంత వస్తుంది, 2 5తో పోతాయి కాబట్టి 5 9లో నెక్స్ట్ 5 8లో. సో అది వచ్చిన తర్వాత ఆ నిష్పత్తి వచ్చిన తర్వాత మీరు ఎటు క్రాస్ మల్టిప్లై చేసినా మీకు వస్తుంది. అంటే 40 ఇంటూ 9 చేసినా 45 ఇంటూ 8 చేసినా మీకు వచ్చేదే కనిష్ట సామాన్య గుణిజం. అంటే మీరు 45 ఇంటూ 8 చేసినా పర్లేదు, లేకుంటే 40 ఇంటూ 9 చేసినా పర్లేదు. సో ఏది చేసినా మనకు వచ్చేది 360. అది. సో మీరు ఇది కాకుండా వేరే ఏ మెథడ్ ఫాలో అయినా పర్లేదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కసాగు వచ్చేసి మనకి 360 యూనిట్లు. తర్వాత మనకు 45 రోజుల్లో 360 యూనిట్లు అంటే సో మనం మొదటగా చేయాల్సింది ఏంటంటే ఒక రోజులో ఎంత వర్క్ అవుతుంది. సో అది 360/45 చేస్తే మనకు డైరెక్ట్గా 8 యూనిట్లు వస్తుంది. అదే బీది చూసుకుంటే ఒక రోజులో ఎంత, 360/40 వేస్తే 9 యూనిట్లు వస్తుంది. తర్వాత ఏమన్నాడు, వారు కలిసి పని చేయడం మొదలుపెట్టిన కొంతకాలానికి ఏ ఆ పనిని వదిలి వెళ్ళాడు. సో మిగిలిన పని 23 రోజుల్లో బి పూర్తి చేశాడు. అంటే ఏ అండ్ బి కలిపి ఎన్ని రోజులు పని చేస్తున్నారో మనకి తెలియదు. బట్ ఆ పని చేసిన తర్వాత ఏ వదిలి వెళ్ళాడు, వదిలి వెళ్ళిన తర్వాత మిగతా పని మొత్తాన్ని బి 23 రోజుల్లో చేశాడు. సో మనం ఇందులో మొదటగా ఏం చేద్దామంటే బి అనే అతనికి 23 రోజుల్లో ఎంత పని చేశాడో చూద్దాం. సో బి అనేవాడు ఒక రోజులో అయితే 9 యూనిట్లు కదా, 23 రోజుల్లో ఎంత చేస్తాడు, 23 ఇంటూ 9. సో ఇది మీరు సింప్లిఫై చేస్తే 20 ఇంటూ 9 180 ప్లస్ 27 207 యూనిట్స్ వస్తుంది. సో మనకు 207 యూనిట్స్ మొత్తం 360 కదా, 360లో 207 యూనిట్స్ పోతే మనకు రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఆర్ మిగిలిన పని ఎంత ఉంటుంది, అది వచ్చేసి 153 యూనిట్లు ఉంటుంది. ఈ 153 యూనిట్లు ఎవరెవరు చేస్తారు, ఏ అండ్ బి ఇద్దరు కలిపి చేస్తారు. సో ఏ అండ్ బి ఇద్దరు కలిపి నార్మల్గా అయితే ఒక రోజులో ఎంత చేస్తారు, ఇతను 8 యూనిట్లు ఇతను 9 యూనిట్లు కదా, అంటే ఎంత 8 ప్లస్ 9 17 యూనిట్లు చేస్తారు. సో వీళ్ళు 17 యూనిట్లు ఒక రోజులో చేస్తే 153 యూనిట్లు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎప్పటిలాగే 153/17 చేస్తే మనకు 9 రోజులు వస్తుంది. సో 9 రోజులు అంటే నథింగ్ బట్ మన మొదటి ఆప్షన్. సో అలా సో మనం ఏం చేస్తుండాలి అంటే క్వశ్చన్కి తగ్గట్టు మన మెథడ్స్ అనేవి మార్చుకుంటూ ఉండాలి. బట్ ఎక్కువ క్వశ్చన్స్కి ఏంటంటే ఈ కసాగు మెథడ్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. అది నెక్స్ట్ ఏ అండ్ బీలు కలిపి ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు. అదే పనిని బి అండ్ సిలు 18 రోజుల్లో చేయగలరు. ఏబీలు కలిపి 5 రోజులు పనిచేసిన తర్వాత ఏ ఆ పనిని వదిలి వెళ్ళాడు. తర్వాత బి సితో చేరాడు. ఆ తర్వాత 2 రోజులకి బి పనిని వదిలి వెళ్ళాడు. సో సి ఒక్కడికి మిగిలిన పని చేయడానికి మరో 11 రోజులు పట్టింది.
అయితే ఏ ఒక్కడే మొత్తం పనిని పూర్తి చేయడానికి కావాల్సిన దినముల సంఖ్య. ఇందులో కూడా వాడు ప్రశ్నని ఎలా తిప్పి ఇచ్చినా కానీ మన బేసిక్ మెథడ్ మాత్రం సేమ్. ఇప్పుడు ఏ అండ్ బి కలిపి 12 రోజుల్లో అన్నాడు కదా, సో 12 రోజులు రాయండి. తర్వాత బి మరియు సి కలిపి ఎన్ని రోజుల్లో వేశారు, 18, అక్కడ 16 రోజులని ఉంది, సో ఆ 16 రోజులు రాయండి. సో తర్వాత సో వాడేమన్నాడు, 5 రోజులు చేసిన తర్వాత ఏ వదిలిపెట్టి వెళ్ళాడు, తర్వాత బి సితో చేరాడు, 2 రోజులకు బి కూడా వదిలిపెట్టి వెళ్ళాడు, సి మిగిలిన పని 11 రోజుల్లో చేశాను. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేద్దామంటే ఎప్పటిలాగే ఈ రెండింటి కసాగు చేయండి. కసాగు ఆఫ్ 12 and 16. సో 12కి 16 కసాగు చేస్తే మనకు 48 యూనిట్లు వస్తుంది. సో ఈ 48 యూనిట్లు అనేది మొత్తం పని కాబట్టి సో వీళ్ళది ఒక రోజుకి ఎంత చేస్తారనేది చూద్దాం. 12 రోజుల్లో 48 యూనిట్లు చేస్తే ఒక రోజులో ఎంత చేస్తారు, 4 యూనిట్లు. తర్వాత 16 రోజుల్లో 48 యూనిట్లు చేస్తే ఒక రోజులో ఎంత చేస్తారు, 3 యూనిట్లు. ఇప్పుడు మన ప్రశ్నలోకి వెళ్దాం. సో ప్రశ్నలో వాడు ఏమంటున్నాడు, ఏ అండ్ బీలు కలిపి 5 రోజులు పనిచేశారు. సో 5 రోజులు ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి పనిచేశారు అంటే అప్పుడు ఎన్ని యూనిట్ల వర్క్ అయిపోయి ఉంటుంది, 5 ఇంటూ ఏ ప్లస్ బి, ఒక రోజులో 4 యూనిట్లు కదా, సో 4 యూనిట్లు రాయండి. ఎంత వస్తుంది, 20 యూనిట్ల పని అయిపోయింది. తర్వాత ఇంకేమన్నాడు, తర్వాత బి వెళ్ళి సితో చేరాడు, ఆ తర్వాత 2 రోజులకి బి ఆ పనిని వదిలి వెళ్ళాడు. అంటే ఆ 2 రోజులు ఎవరెవరు చేశారు, బి మరియు సి ఇద్దరు కలిపి చేశారు కదా. సో 2 ఇంటూ బి అండ్ సి ఒక రోజులో ఎంత చేస్తారు, 3 యూనిట్లు కదా. సో 2 ఇంటూ ఈ 3 యూనిట్లు రాసుకోండి. ఎంత వస్తుంది మనకి, 6 యూనిట్లు. అంటే ఇప్పటికీ మనకు ఎంత పని అయిపోయినట్టు, సో ఈ 20 యూనిట్లు ఈ 6 యూనిట్లు మొత్తం కలిపితే 26 యూనిట్లు అయిపోయింది. బట్ మన మొత్తం పని ఎంత, 48 యూనిట్లు. ఈ 48 యూనిట్లలో 26 యూనిట్లు అయిపోతే మిగిలిన పని ఎంత, సో ఈ మిగిలిన పని వచ్చేసి మనకి డైరెక్ట్గా 22 యూనిట్లు. సో అతను ఏమంటున్నాడు, ఈ 22 యూనిట్లని సి అనేవాడు 11 రోజుల్లో కంప్లీట్ చేశాడు. అంటే 22 యూనిట్లని 11 రోజుల్లో చేశాడు అంటే అతను సి అనేవాడు ఒక రోజులో ఎంత చేసినట్టు, 2 యూనిట్లే కదా. సో మనకు సి అనేవాడు ఒక రోజులో 2 యూనిట్లు చేశాడు. బట్ అతను ఏం అడుగుతున్నాడంటే ఏ ఒక్కడే మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పట్టింది అంటున్నాడు. సో మనకు వచ్చింది ఏంటంటే సి ఒక్కటే వచ్చింది. ఒకవేళ సిని అడిగి ఉంటే 48 యూనిట్స్ అనేది టోటల్ వర్క్, 2 యూనిట్స్ చేస్తాడు కాబట్టి ఎన్ని రోజులు పట్టిందంటే 48/2 వేసి 24 అని రాస్తాం, ఆన్సర్ అయిపోతుంది. బట్ అది అడగట్లేదు, ఏ అడుగుతున్నాడు. ఏ అడిగినప్పుడు ఏంటంటే మనం ఒక 2 స్టెప్పులు ఎక్స్ట్రా చేయాలి. ఎలా అంటే ఇప్పుడు బి ప్లస్ సి 3 యూనిట్లు కదా. సో బి ప్లస్ సి 3 యూనిట్లలో సి ఆల్రెడీ ఎంత ఇచ్చాడు మనకి, ఇప్పుడు వచ్చింది 2 యూనిట్లు. సో బి ప్లస్ సి 3 యూనిట్లు, సి ఒక్కడే 2 యూనిట్లు అంటే బి వచ్చేసి ఎంత ఉంటుంది, 3 - 2 1 యూనిట్ ఉంటుంది. తర్వాత ఏ అండ్ బి కలిపి ఎన్ని యూనిట్స్ అని ఇచ్చాడు, ఏ అండ్ బి కలిపి 4 యూనిట్లు అని ఇచ్చాడు. సో ఏ అండ్ బి 4 యూనిట్లు, బి అనేవాడు 1 యూనిట్ అంటే మనకు మిగిలిపోయింది ఎవరు, ఏ కదా. ఏ ఎన్ని యూనిట్లు, 3 యూనిట్లు చేస్తాడు. సో ఒక రోజుకి 3 యూనిట్ల పని చేస్తే మనకు 48 యూనిట్లు చేయడానికి ఎంత టైం పడుతుంది, 48/3 16 రోజులు. అలా ప్రశ్నను బట్టి. అదే ఒకవేళ సి అడిగాడు అనుకోండి, 48/2 24 రోజులు. అదే ఒకవేళ బి అడిగాడు అనుకోండి, 48/1 48 రోజులు. అదే ఏ అడిగితే 48/3 16 రోజులు. అలా ప్రశ్నను బట్టి మనం చేసుకుంటూ వెళ్తాం. తర్వాత ఇద్దరు వ్యక్తులు ఒక పనిని 1200 రూపాయలకు చేయడానికి ఒప్పుకున్నారు. వారిలో ఒక్కడే విడిగా దానిని 6 రోజు దినములలో చేయగలిగితే మరి ఒకడు విడిగా 8 రోజుల్లో చేయగలడు. ఒక కుర్రవాణి సహాయంతో వారు ఆ పనిని 3 రోజుల్లో పూర్తి చేశారు. ఆ ఇద్దరు వ్యక్తుల వంతుల్లో తేడా. సో ఇప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే మనకు డబ్బులు ఎప్పుడైనా ఎలా ఇస్తారండి, ఎవరైతే ఎక్కువ సామర్థ్యం ఉందో అతనికి డబ్బులు ఎక్కువ ఉంటాయి. సో అంటే మనం ఒక చిన్న ఈ క్వశ్చన్ చేసే ముందు చిన్న పాయింట్ ఏం చూద్దామంటే సామర్థ్యాల నిష్పత్తి ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఆ డబ్బులు ఆర్ మనీ పంచుకునే నిష్పత్తి.
రెండు ఒకటే ఉంటాయండి. ఎలా అంటే ఎవరైతే ఎక్కువ సామర్థ్యం ఉందో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎవరైతే తక్కువ సామర్థ్యం ఉందో వాళ్ళకి తక్కువ డబ్బులు వస్తాయి. సో మనకి ఇంకో పాయింట్ ఏం రాయొచ్చు అంటే సామర్థ్యం అనేది కాలానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ముందుగా చూసుకున్నట్టు. ఎందుకంటే సామర్థ్యం ఎక్కువ ఉంటే తక్కువ కాలం పడుతుంది, సామర్థ్యం తక్కువ ఉంటే ఎక్కువ కాలం పడుతుంది కాబట్టి. తర్వాత దీన్ని బట్టి మనం ఈ ప్రశ్న చేద్దాం. అంటే ఇప్పుడు ఒక ప్రశ్నలో కాలాల నిష్పత్తి తను 1:2:3 ఇచ్చా అనుకోండి, అప్పుడు సామర్థ్యాల నిష్పత్తి ఏమవుతుంది, వాటికి రివర్స్లో ఉండాలి. అంటే 1:1:1:2:1:9. తర్వాత ఈ మూడింటికి కసాగు చేస్తే మనకు 6 వస్తుంది కాబట్టి సో ఆ మొత్తం నిష్పత్తుల్ని మనం 6తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు 6తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకి, 6:3:2 సామర్థ్యాల నిష్పత్తి. సో అలా చేస్తాం. సో వీటి మీద ఇంకా కూడా చూద్దాం. ఒక క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు 1200కి ఒప్పుకున్నారు. ఒకడే అంటే ఒకడెవడో తెలియదు కదా, ఏ అనుకుందాం. ఏ అనేవాడికి 6 రోజులు పట్టింది. తర్వాత ఇంకొకడికి 8 రోజుల్లో, అంటే బి అనేవాడికి 8 రోజులు పట్టింది అనుకుందాం. తర్వాత ఏమన్నాడు, ఒక కుర్రవాణి సాయంతో, ఆ కుర్రవాణి మనం సి అనుకుందాం. సో కుర్రవాణి సి అనుకుంటే ఆ కుర్రవాణి సహాయంతో వారు 3 రోజుల్లో పని పూర్తి చేశారు. సో కుర్రవాణి సహాయంతో అంటే ఏ బి సి ముగ్గురు కలిపి మొత్తం 3 రోజుల్లో కంప్లీట్ చేశారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తుల వంతులలో తేడా. సో వాళ్ళు వంతులు ఎలా ఉన్నాయి, వాళ్ళని ఎలా షేర్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మనం మొదటగా ఏంటంటే మనం డబ్బులు షేర్ చేయాలంటే మనకు సామర్థ్యాల నిష్పత్తి కావాలి. సామర్థ్యాల నిష్పత్తి అంటే కాలాల నిష్పత్తికి రివర్స్ ఉంటుంది. సో దాన్ని చూసుకుంటే ఇప్పుడు 6, 8, 3 ఉన్నాయి కదా. మొదటగా మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పట్లాగానే సో ఆ టోటల్ వర్క్కి మనం ఏంటంటే కసాగు ఆఫ్ ఈ 6, 8, 3. సో 6, 8, 3 కసాగు ఎంత, 24 కదా. సో ఆ 24 యూనిట్లు ఇక్కడ రాయండి. సో 24 యూనిట్లు రాసిన తర్వాత సో 6 రోజుల్లో 24 యూనిట్లు అంటే ఒక రోజులో ఎంత చేస్తాడు, 4 యూనిట్లు. తర్వాత 8 రోజుల్లో 24 యూనిట్లు అంటే ఒక రోజులో ఎంత చేస్తాడు, 3 యూనిట్లు. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి 3 రోజుల్లో 24 యూనిట్లు అంటే ఒక రోజుకి ఎంత చేస్తారు, 8 యూనిట్లు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి 3 కలిపి 8 యూనిట్లు, ఏ ఒక్కడు 4 యూనిట్లు, బి ఒక్కడు 3 యూనిట్లు. సో ఏబి ఇద్దరు కలిపి ఎంత, 7 యూనిట్లు. సో ఏ ప్లస్ బి ప్లస్ సి 8 యూనిట్లు అంటే ఇప్పుడు మిగిలిపోయింది ఎవరు, సి కదా. సి ఎంత చేస్తున్నట్టు, 1 యూనిటే కదా. ఎందుకంటే ఈ 3 కలిపితేనే కదా మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేది. ఈ 2 కలిపితే 7 వచ్చినప్పుడు ఇది ఆబ్వియస్గా మనకు 1 యూనిట్ ఉంటుంది. ఇప్పుడు మనకు సామర్థ్యాల నిష్పత్తి అంటే మీరు డైరెక్ట్గా ఏమి వేయచ్చు అంటే ఇక్కడ ఒక రోజు పని ఉంది కదా, దాన్నే సామర్థ్యాల నిష్పత్తిగా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఎలా, 4:3:1గా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇందులో కూడా వాడు ఏమడుగుతున్నాడు అంటే వాళ్ళది ఎగ్జాక్ట్గా ఒక్కొక్కరిది ఆ డబ్బులు పంచుకునే నిష్పత్తి కూడా సేమ్ అండి. ఆ డబ్బులు ఆ మనీ నిష్పత్తి కూడా మనకు సేమ్ 4:3:1 ఉంటుంది. అంటే ఒకరికి 4x వస్తే ఒకరికి 3x, ఒకరికి x. బట్ వాడిచ్చింది ఏంటిది, మొత్తం 1200కి పంచుకున్నారు. అంటే మొత్తం ఎంత, 4x + 3x + x అంటే టోటల్ 8x = 1200. సో ఇందులో నుంచి మనకి x వాల్యూ ఎంత వస్తుంది, 150 వస్తుంది. సో వాడు అడిగింది ఏంటిది, ఆ ఇద్దరు వ్యక్తుల వంతులలో తేడా. ఇద్దరు వ్యక్తుల వంతుల్లో తేడా అంటే ఆ 4x మైనస్ అంటే ఆ మొదటి వ్యక్తికి 4x, సెకండ్ వ్యక్తికి 3x కదా. 4x - 3x ఆ x = 150 వస్తుంది. సో ఇలా చేస్తాం అన్నట్టు. ఒకవేళ మీరు డైరెక్ట్ 1 స్టెప్లో ఆన్సర్ రావాలంటే ఏం చేస్తారంటే ఈ 4:3:1 ఉంది కదా, ఈ మొత్తం టోటల్ ఎన్ని వంతులుగా పంచాడు అతను, 8 వంతులుగా పంచాడు కదా. 8 4 + 3 + 1 8 వంతుల్లో వీళ్ళిద్దరి మధ్య తేడా ఎంత, 1 వంతు కదా. సో మనం అప్పుడు ఆ ఇద్దరి మధ్య భేదం ఎంత అంటే ఆ 1 వంతు బై మొత్తం వంతులు ఎంత, 8 వంతులు ఇంటూ
మొత్తం డబ్బులు 1200. సో చేసినా మనకు 150 వస్తుంది. ఇదేంటంటే మనం అర్థం చేసుకోవడానికి ఎగ్జామ్లో ఇవన్నీ రాస్తున్నాం. బట్ ఎగ్జామ్లో వస్తే ఏం చేస్తారంటే ఆ మొత్తం వంతులు ఎంతైతే ఉన్నాయో అది కనిపెట్టండి, 8 వంతులు. అందులో వాళ్ళిద్దరి మధ్య తేడా 1 వంతు కాబట్టి 1/8 ఇంటూ అది వేసి 150 వస్తుంది. తర్వాత ఏబీసీలు కలిపి 4 రోజుల్లో 3000 సంపాదిస్తారు. ఏబీ 5 రోజుల్లో 2750, బీసీలు 6 రోజుల్లో 2700 సంపాదిస్తే బి యొక్క ఒక రోజు సంపాదన. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇది జనరల్గా చేసేయాలండి. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి 4 రోజుల్లో 3000 అంటే ఒక రోజులో ఎంత సంపాదిస్తారు? 3000/4 చేస్తే ఎంత వస్తుంది? 750 రూపాయలు వస్తుందండి. తర్వాత ఏ అండ్ బి కలిపి 5 రోజుల్లో 2750. అలాంటప్పుడు ఏ అండ్ బి ఇద్దరికి కలిపి ఒక రోజులో ఎంత వస్తుంది చెప్పండి? 2750/5. సో ఇది మనం సింప్లిఫై చేస్తే 550 వస్తుంది. తర్వాత బి అండ్ సి కలిపి 6 రోజుల్లో 2700. సో ఇది కూడా రాయండి. బి అండ్ సి కలిపి ఒక రోజులో ఎంత సంపాదిస్తారు? 2700/6. సో ఇది మనం చేస్తే మనకి 450 వస్తుంది. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నా అంటే బి యొక్క ఒక రోజు సంపాదన. ఇప్పుడు మనకు ఏబిసి ఉంది, అందులో నుంచి ఏబి తీసివేసాం అనుకోండి, మనకేమొస్తుంది? ఇందులో నుంచి ఇది తీసివేస్తే మనకి ఇక్కడైతే సి వస్తుంది, అదే ఇక్కడైతే ఎంత 750 నుంచి 550 తీసేస్తే 200 వస్తుంది. అంటే సికి ఒక రోజుకి వచ్చేసి 200 రూపీస్. వాడు సి అడుగుతున్నాడా? అడగట్లేదు. అలాంటప్పుడు ఏంటంటే ఇంకా నెక్స్ట్ వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే ఏబీసీ ఉంది కదా. సో ఈ ఏబీసీలో నుంచి ఒక 2 రకాలుగా చేయొచ్చండి. ఎలా అంటే సి 200 ఇచ్చాడు కదా, బి అండ్ సి చూసి 450. సో 450లో సి ఒక్కడికి 200 అంటే మిగతా బీకి ఎంత వచ్చినట్టు? 250 కదా. సో అలా చేయొచ్చు డైరెక్ట్గా. సో ఒకవేళ ఏ అడిగాడు అనుకోండి, మళ్ళీ ముందుకు వెళ్ళండి. ముందుకంటే డైరెక్ట్గా ఏ అండ్ బీకి 550 కదా, అందులో బీకి 250 కదా. సో అప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుంది? 550 మైనస్ 250 వచ్చేసి 300. సో అట్లా ప్రశ్నను బట్టి మనం వెళ్తూ ఉంటాం. తర్వాత చూసుకుంటే ఒక పని 24 రోజుల్లో చేయడానికి ఏబీసీలు 7200 పొందుతారు. అదే పనిని ఏ మరియు సిలు 10 రోజుల్లో చేయడానికి 1880 పొందుతారు. సో బి అండ్ సిలు 24 రోజుల్లో చేయడానికి 3600 పొందుతారు. ఏబీసీలు పొందే రోజువారీ సొమ్ముల మొత్తం. సో ఇలా ఇచ్చినప్పుడు కూడా ఇంతకుముందు చేసినట్టే ఎగ్జాక్ట్లీ సేమ్ అండి. ఇప్పుడు ఏబీసీకి కలిపి 24 రోజుల్లో 7200 అంటే ఒక రోజుకి ఎంత వస్తుంది చెప్పండి? 7200/24 చేస్తే మనకు 24 3 కాబట్టి 300 రూపాయలు వస్తుందండి. తర్వాత ఏ అండ్ సి 10 రోజుల్లో చేయడానికి 1880. సో ఏ అండ్ సికి ఒక రోజుకి ఎంత వస్తుంది చెప్పండి? సో 1880/10. సో చేస్తే మనకు 188 వస్తుంది. తర్వాత బి అండ్ సిలు 24 రోజుల్లో 3600. సో అదే రాద్దాం. బి అండ్ సికి 24 రోజుల్లో 3600 అంటే ఒక రోజుకి ఎంత? 3600/24. సో 12 2 అండ్ 12 300. సో మనకు 150 వస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే అతను ఇండివిజువల్గా ఒక్కొక్కరిది పొందే సొమ్ముల నిష్పత్తి అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏబీసీ ఉంది. ఏబీసీలో నుంచి ఒకవేళ మనం ఏసీ సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, ఆర్ తీసివేసాం. ఏబీసీ నుంచి ఏసీ తీసివేస్తే మనకు వచ్చేది ఏంటిది? బిఏ కదా. సో ఆ బి ఎంత ఉంటుంది? 300 మైనస్ 188 ఎంత వస్తుంది? 112 వస్తుంది. తర్వాత ఏబీసీ ఉంది, మళ్ళీ థర్డ్లో ఏముంది మనకి? బి అండ్ సి ఉంది. ఇప్పుడు ఏబీసీలో నుంచి మనం బి అండ్ సిని తీసివేసాం అనుకోండి. సో ఏబీసీ నుంచి బి ప్లస్ సి తీసివేస్తే మనకు మిగిలేది ఏంటిది? ఏనే కదా. అదెంత ఉంటుంది? 300. అదే ఇందులో నుంచి తీసేస్తున్నాం. 300 మైనస్ 150 అంటే 150 వస్తుంది. సో ఇప్పుడు మనకు ఎంత ఉంది? ఇప్పుడు ఏ అండ్ బి ఇద్దరు కలిపి ఎంత ఉందండి? ఇప్పుడు ఇద్దరిది కలిపి మనకు 150 ప్లస్ 112 అంటే 262 ఉంది. సో 262 అంటే మిగిలింది సిఏ కదా. ఆ సి ఎంత ఉంటుంది? మొత్తం ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే 300 కదా. సో ఆ 300 నుంచి ఈ 262 తీసివేయండి.
సో అప్పుడు మనకు వచ్చేది 38. ఇప్పుడు ఏబీసీ వాళ్ళు పంచుకున్న సొమ్ముల నిష్పత్తి అంటే 150:112:38. సో అన్ని 2తో పోతాయి కాబట్టి సో 2 75, 2 56, 2 19. సో మన ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. ఈ ప్రశ్నలో 4 పురుషులు 6 బాలురు 6 రోజుల్లో 2100, 7 పురుషులు 11 బాలురు 10 రోజుల్లో 6250. అప్పుడు 5 పురుషులు 8 మంది బాలురు 2250 సంపాదించడానికి కావలసిన దినముల సంఖ్య. సో ఇందులో కూడా మనం ఏం చేద్దామంటే 4 పురుషులు కదా, సో 4P రాసుకోండి. అండ్ 6 బాలురు కదా, ప్లస్ 6 బాయ్స్ రాసుకోండి, 6 బాలురు. 6 రోజుల్లో 2100 కదా, సో వాళ్ళు ఒక రోజులో ఎంత వస్తుంది, మనం ఫస్టే ఒక రోజు రాసుకుందాం. ఒక రోజులో వీళ్ళందరికీ ఎంత వస్తుంది, 2100/6 చేస్తే మనకు 350 వస్తుంది. సో అది పక్కకు రాసుకోండి. 4P ఇక్కడ తర్వాత రాద్దాం. దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు, 7 పురుషులు, సో 7P ప్లస్ 11 బాలురు 11B. సో వాళ్ళు 10 రోజుల్లో 6250. సో అంటే ఒక రోజుకి ఎంత వాళ్ళు 6250/10. సో చేస్తే మనకు 625. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆ 2 ఈక్వేషన్స్ని రాస్తే 7 పురుషులు ప్లస్ 11 బాయ్స్ కలిపి 625 రూపాయలు ఒక రోజుకి. ఇది మనం రిమెంబర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం చేసేది ఒక రోజుకి. తర్వాత ఏమన్నారు, 4 పురుషులు ప్లస్ 6 బాలురు కలిపి ఒక రోజుకి 350 వస్తుంది. వాడు అడుగుతుంది ఏంటిది, 5 పురుషులు ప్లస్ 8 మంది బాలురు. మనకు 5 పురుషులు ఎలా వస్తుంది అనేది మనం చూసుకోవాలి. సో 5 పురుషులు ప్లస్ 8 మంది బాలురు రావాలంటే ఒక మెథడ్ ఏంటంటే, మీకు కొంచెం ఐడియాస్ బాగా స్ట్రైక్ అయితే ఏం చేయొచ్చు అంటే దీన్ని 2తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి, 14P ప్లస్ 22B ఈక్వల్ టు 1250. తర్వాత ఇక్కడ ఏముంది, 4P ప్లస్ 6B ఈజ్ ఈక్వల్ టు 350. సో తర్వాత ఏం చేస్తారు, దీనిలోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, 10P ప్లస్ 16B ఈజ్ ఈక్వల్ టు, మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి 900. సో అంటే దీన్ని హాఫ్ చేయండి, 5P ప్లస్ 8B ఈజ్ ఈక్వల్ టు 450. సో ఇది 450 అనేది పర్ డే. సో వాడికి కావాల్సింది ఎంత, 2250 రావాలంటే ఎన్ని డేస్ పడుతుంది. సో పర్ డేకి 450 అంటే 2250కి ఎన్ని డేస్, 2250/450 వేస్తే 5 డేస్ వస్తుంది. ఇది ఒకటి. సో మీకు మెథడ్ అంటే మీకు 5P ప్లస్ 8 బాయ్స్ రావడానికి దీన్ని 2తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే అది ఐడియా వస్తే ఓకే. ఒకవేళ ఐడియా రాలేదు అంటే మాత్రం మీరు కొంచెం క్యాల్కులేషన్ చేయాల్సి ఉంటుంది. దట్ విల్ బి కొంచెం లెంతీ ఉంటుంది. సో అది ఎలా అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇప్పటి వరకు అయితే దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ రిమైనింగ్ థింగ్స్ మిగతా మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.